యోగా క్లాస్. ఈరోజు మన యోగా క్లాస్లో మన కృష్ణ గారు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు కఫోని భూ కపోతాసనము. కఫోని భూ కపోతాసనము చేసేటప్పుడు మనము ఈ చెక్కల ముక్కల సహాయంతో ఈరోజు మనం మోచేతులని చెక్క ముక్కలపై పెట్టేసి ఈ కఫోని భూ కపోతాసనం చేస్తున్నాము. ఆసనం ఎలా చేయాలో చూసే ముందు వార్మప్ చేసి దాని తర్వాత ఆసనంలో వెళ్దాము. ముందుగా మనము బద్ధకోణాసనంలో వెళ్దాము. బద్ధకోణాసనంలో మీ పాదాలని ఇలా దగ్గరికి తీసుకొని వచ్చేసి మీ తొడలని పైకి కిందికి చేయాలి. ఈ విధంగా తొడలని పైకి కిందికి చేయడం వలన తొడ కండరాలలో రక్త ప్రసరణ బాగా జరిగి నడుములో రక్త ప్రసరణ బాగా జరిగి ఇక్కడ ఉండే కండరాలన్నీ బాగా ఫ్రీగా అయిపోతాయి. తొడలని పైకి కిందికి అంటూ మనము పాదాలని ఒక దగ్గర తెచ్చేసి పెట్టేసేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ మీ మోచేతులని కొద్దిగా బెండ్ చేసి వీపుని నిటారుగా చేయండి. పొట్ట కండరాలని బిగించి ఈ ఆసనంలో ఉండాలి. కొంత సమయం పాటు ఈ విధంగా బద్ధకోణాసనం చేసిన తర్వాత మనము రెండు మోకాళ్ళని దగ్గరికి తెచ్చేసి ఈ విధంగా రెండు కాళ్ళని ఎడమవైపు కుడివైపు ఎడమవైపు కుడివైపు చేయవచ్చు. ఇలా చేయడంతో మన తొడ బయటి భాగాలలో కూడా స్ట్రెచ్ అనేది బాగా పడుతుంది. దీని తర్వాత మనము మోకాలపై వెళ్ళిపోతాము. మోకాలపై వెళ్ళిపోయి చెక్క ముక్కలని మన చేతుల కింద పెట్టేసి మార్జరీ ఆసనం చేద్దాము. మార్జరీ ఆసనంలో ఒక కాలుని వెనకాలకు చేసి ఇలా వ్యాఘ్రాసనం చేయాలి. కాలుని వెనకాలకు చేసి ముక్కు వైపు తీసుకొని రండి. కాలుని వెనకాలకు చేసి ముక్కు వైపు తెచ్చుకొని రండి. కొన్నిసార్లు ఇలా వ్యాఘ్రాసనం చేయండి. 5 నుంచి 10 సార్లు అలా మీరు చేసిన తర్వాత వేరే కాల్ని కూడా వెనకాలకి చేసి ముక్కు వైపు తీసుకొని రావాలి. వెనకాలకి చేసి ముక్కు వైపు తీసుకొని రావాలి. కొన్నిసార్లు ఈ విధంగా మీరు కాల్ని వెనకాలకి చేయడము ముక్కు వైపు చేయడము చేస్తూ ఉండాలి. దాంతో మీ ఎడమ కాల్లో కూడా ఎలా అనిపిస్తుందో గమనించి మోకాల్ని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి కాళ్ళని బాగా ఆడించాలి. ఇలా కాళ్ళని ఆడిస్తూ కాళ్ళల్లో రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో గమనించండి. కుడి పాదాన్ని చేతి మధ్యలో పెట్టేసి ఇలా మనము ఆంజనేయాసనం చేద్దాము. ఆంజనేయాసనం చేయడం వలన మన తొడ ఇంకా నడుము కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. ఈ యొక్క తొడ కండరము ఈ యొక్క తొడ కండరం వెనకాల భాగంలో స్ట్రెచ్ పడుతుంది. ఇలా కొంత సమయం పాటు ఉండి మనము చేతులని కింద పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. రెండో కాల్ని కూడా మనము అదే విధంగా పైకి లేపేసి చేతుల మధ్యలో పాదాన్ని పెట్టేసేయండి. ఇలా ఉండి ఇక్కడి నుంచి మనము కపోతాసనంలో వెళ్దాము. కుడి కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు చేస్తూ ఈ విధంగా మీరు రెండో వైపు కూడా ఆసనాన్ని చేయండి. ఇక్కడ ఎడమ తొడ కింది భాగము కుడి తొడ ముందు భాగంపై స్ట్రెచ్ బాగా పడుతుంది. ఈ స్ట్రెచ్ని గమనిస్తూ కొంత సమయం పాటు మీరు ఇక్కడ ఆసనంలో ఉండవచ్చు. అలా ఉండి చేతులను కింద పెట్టేసి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. అధోముఖ శ్వానాసనంలో కొంత సమయం పాటు ఉన్న తర్వాత మనము ఈ విధంగా మీ యొక్క కుడి పాదాన్ని మోకాల్ని ఫోల్డ్ చేసి పాదాన్ని ముందుకు తీసుకొని రావాలి. ఇలా నా నడుము బాగా ఫ్లెక్సిబుల్గా ఉంది కాబట్టి నేను చాలా ఈజీగా కాళ్ళని తీసుకొచ్చేసాను. చాలామంది వ్యక్తులు కాళ్ళని ఇలా పెడుతుంటారు. ఇలా పెట్టరాదు. ఇలా పెట్టకుండా మీరు మీ మోకాల్ని చేతుల మధ్యలో తెచ్చేసి పాదాన్ని ఇలా ఎడమవైపు తీసుకొని రావాలి. మనము పృష్ఠభాగాన్ని కుడివైపు తీసుకెళ్తూ పాదాన్ని ఎడమవైపు పెట్టండి. ఇలా చాలామంది వ్యక్తులు ఒకవైపు కుడి పృష్ఠభాగాన్ని వెనకాలకి చేసి కూర్చుంటారు. ఇలా కుడి పృష్ఠభాగాన్ని మాటికి తగిలించి ఎడమ తొడని పైకి లేపుతారు. ఇది కరెక్ట్ కాదండి. ఇక్కడ మీరు ఈ ఎడమ తొడని పాదానికి తగిలించడానికి
ఈ విధంగా ముందుకు తీసుకొని రావాలి. కుడి పృష్ఠ భాగాన్ని పైకి లేపవచ్చు. అలా పైకి లేపి ఈ కాలుని వెనకాలకి చేయండి. ఇంతకు ముందు ఎపిసోడ్లో ఇది మనము చేసాము. ఇలా చేస్తూ ఈ యొక్క చెక్క ముక్కని తొడ కింద పెట్టేసి ఆసనాన్ని చేసాము. ఇలా మన తొడలని కాళ్ళని స్థిమితంగా చేసుకొని మనము ఈ ఆసనం చేసాము. ఈరోజు ఏం చేయబోతున్నాము, ఇక్కడ మీరు చేతుల కింద అలానే చెక్క ముక్కలని పెట్టండి. పెట్టి మీరు ఇక్కడ బాగా స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసేటప్పుడు ఈ యొక్క భాగంలో నడుము భాగంలో బాగా తీవ్రంగా స్ట్రెచ్ అనేది వస్తుంది. కింద ఎవరైతే కూర్చోరో అలాంటి వాళ్లకు ఈ యొక్క స్ట్రెచ్ చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళ పృష్ఠ భాగాలు ఇలా గాలిలో ఉంటాయి. అయితే వాళ్ళు నెమ్మదిగా ఈ ఆసనంలో రావాలి. తొందరపడి మీరు ఆసనంలో ఒకటేసారి వెళ్ళడానికి ప్రయత్నించకూడదు. ఈ విధంగా మీరు కాళ్ళని పుష్ చేస్తూ మీరు ఛాతిని బాగా విశాలంగా చేసి ఉండండి. ఇక్కడ వీపులో కూడా బాగా స్ట్రెచ్ అనేది వస్తుంది. అయితే నేను మొత్తము ఇలా ముందు వైపు తిరిగి కూర్చుంటాను. ఇక్కడ కుడి కాళ్ళ వేలు ముందే ఉండాలి. ఇలా ఉండి మనము ఈరోజు ఈ చెక్క ముక్కలని ముందుకు తీసుకొని వచ్చేసి ఇలా మోచేతుల పై వెళ్దాము. మోచేతుల కింద ఈ చెక్క ముక్కలను పెట్టడం వలన మన ఛాతీ అనేది ఒక హైట్లో వెళ్ళింది. ఇలా కపోతాసనంలో మనము ముందుకి బెండ్ అయినప్పుడు మన పృష్ఠ భాగాలలో, నడుము భాగాలలో, అలానే తొడలలో వచ్చే స్ట్రెచ్ చాలా తీవ్రంగా ఉంటుంది. నడుము భాగాన్ని ఫ్లెక్సిబుల్ చేయడానికి ఈ కపోతాసనము మనకు చాలా అవసరము. ఈ యొక్క చెక్క ముక్కలని ఇంకా ముందుకు తీసుకొని వచ్చేసి మీరు ఇంకా కిందికి రావచ్చు. ఇలా కిందికి వస్తూ మనము మోచేతులని బ్లాక్స్ పై పెట్టి కఫోనీ భూ అంటే మోచేతులని తగిలించే కఫోనీ భూ కపోతాసనం చేయవచ్చు. ఇలా కఫోనీ భూ కపోతాసనంలో ఉండి మనము తొడలల్లో ఎలా అనిపిస్తుందో కొంత సమయం పాటు గమనించాలి. అలా గమనించి మీరు నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వెళ్ళిపోండి. ఇలా అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి ఇక్కడి నుంచి మీరు మీ ఎడమ కాలుని ముందుకు తీసుకొని రావాలి. ఇలా ఎడమ కాలుని ముందుకు తెచ్చి కావాలంటే కొంత సమయం పాటు ఇలా బ్లాక్ని మీరు మీ పృష్ఠ భాగాల కింద పెట్టవచ్చు. పెట్టేసి మీ కుడి కాలుని కుడివైపు చేయండి. చేస్తూ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా ఈ బ్లాక్ని తీసేసేయండి. తీసేస్తూ మీ కుడి కాలు వేలు ఎటువైపు వెళ్తున్నాయో గమనిస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. మీ తొడల కింద చాలా తీవ్రంగా స్ట్రెచ్ వస్తుంది. కానీ అలా ఆ స్ట్రెచ్ని మీరు నెమ్మదిగా భరిస్తూ ఇలా మీరు మోచేతులను కిందికి తీసుకొని రావడానికి ప్రయత్నించాలి. అలా కిందికి తీసుకొస్తూ మీరు ఈ చెక్క ముక్కలని నెమ్మదిగా ముందుకు చేయవచ్చు. ముందుకు చేస్తూ మీ ఛాతిని ఇంకా కిందికి తీసుకొని రావాలి. మోచేతులని బాగా దూరంగా చేసి ఈ కఫోనీ భూ కపోతాసనము చేయవచ్చు. కఫోనీ భూ కపోతాసనంలో కూడా ఎన్నో వెర్షన్స్ ఉన్నాయి. మిగతా వెర్షన్స్ మనము వేరే ఎపిసోడ్లో చేద్దాము. ఇక్కడ ఒక పృష్ఠ భాగాన్ని ఇలా పైకి లేపుతూ ఇంకో వైపు పడకూడదు. 2 పృష్ఠ భాగాలని ఒకటే హైట్లో పెట్టాలి. పెట్టుతూ మనము కిందికి వెళ్ళాలి. వీలైనంతగా అంత కిందికి వెళ్ళండి. అయితే తలని మ్యాట్కి తాగకండి. ఆ ఆసనము వేరేగా ఉంటుంది. అది మనము ఇంకో రోజు చూద్దాము. ఇలా ఉండి నెమ్మదిగా మీరు చేతులపై వచ్చేసేయండి. వచ్చేసి మనము మళ్ళీ అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. ఇలా ఆసనంలో వెళ్ళి దాని తర్వాత మోకాళ్ళని కింద పెట్టేసి కొంత సమయం పాటు మనము వజ్రాసనంలో కూర్చుందాము. ఇలా వచ్చేసి మనము నార్మల్గా కూర్చోవాలి. నార్మల్గా కూర్చొని మనము తొడ బయటి భాగాన్ని కూడా బాగా స్ట్రెచ్ చేసేసాము. తొడ లోపటి భాగాన్ని కూడా స్ట్రెచ్ చేసాము. కానీ మళ్ళీ ఇంకోసారి కావాలంటే మోకాళ్ళని ఈ విధంగా పెట్టేసి కుడి తొడని ఎడమ తొడపై పెట్టేసి 2 తొడలని ఈ విధంగా ఎడమ వైపు చేయండి. చేసినప్పుడు తొడలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. అదేవిధంగా ఈ ఆసనాన్ని మనము 2వ వైపు చేద్దాము. ఈ ఆసనాన్ని మనం కౌంటర్ ఆసనంగా చేస్తున్నాము.
ఎడమ తొడని కుడి తొడపై పెట్టేసి 2 తొడలని కుడివైపు చేద్దాము. అయితే ఇలా చేసినప్పుడు మొత్తం మీరు కుడివైపు టర్న్ అవ్వకుండా సెంటర్లోనే ఉండాలి. దాని తర్వాత నార్మల్గా వచ్చేసి కూర్చోండి. ఈ ఆసనం చేయడానికి కృష్ణ గారితో నేను కూడా జాయిన్ అవుతున్నాను. మీరు మా ఇద్దరిని చూసి ఈ ఆసనం ఎలా చేయాలో నేర్చుకోండి. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు కఫోనిభు కపోతాసనము. కఫోనిభు కపోతాసనంలో మనము ఈ చెక్కముక్కలని సహాయం తీసుకొని ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. కపోతాసనము చాలా మంచి స్ట్రెచ్. ఇది కూడా బోల్స్టర్ ద్వారా చేసి రిలాక్సేషన్ని పొందవచ్చు. అయితే మనము ఈరోజు బ్లాక్ సహాయంతో చేసి ఈ ఆసనంలో ఉండి మనము మన నడుము ప్రాంతంలో ఉండే కండరాలపై బాగా స్ట్రెచ్ తెచ్చేలాగా చూడబోతున్నాము. నడుము కండరాలని బాగా స్ట్రెచ్ చేసి తొడ కండరాలలో రక్త ప్రసరణని పెంచడానికి ఈ కపోతాసనము చాలా మంచిగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం చేసే ముందు వార్మప్ చేద్దాము. వార్మప్ చేయడానికి మనము బద్ధకోనాసనంలో కూర్చోవాలి. బద్ధకోనాసనంలో బటర్ఫ్లై పాస్చర్లో కాళ్ళని ఒక దగ్గర బంధించేలాగా పెట్టేసి కాళ్ళ వేలని చేతులతో పట్టుకోండి. అలా పట్టుకొని వీపుని నిటారుగా చేసి కూర్చోవాలి. ఇక్కడ కావాలంటే కళ్ళని మూసివేసి కూడా మీరు ఆసనం చేయవచ్చు. అలా కొంత సమయం పాటు మీరు బద్ధకోనాసనంలో కూర్చోండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ తొడ కండరాలలో రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది, ఎలాంటి స్ట్రెచ్ మనకు లభిస్తుంది, ఎలా అనిపిస్తుంది అనేదాన్ని గమనించండి. దాని తర్వాత తొడలని బాగా పైకి కిందికి చేయండి. తొడలని పైకి కిందికి చేస్తూ తొడ కండరాలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఈ విధంగా మీ తొడ కండరాలలో రక్త ప్రసరణ బాగా జరిగేలాగా మనము కాళ్ళని బాగా మూమెంట్ చేయాలి. కొంత సమయం పాటు అలా చేసిన తర్వాత మనము చేతులని వీపు వెనకాల పెట్టేసి మోకాలని జాయిన్ చేసేయండి. అలా జాయిన్ చేసేసి మనము 2 మోకాలని కుడివైపు తీసుకెళ్లడము, ఎడమ వైపు చేయడము, మళ్ళీ కుడివైపు చేయడము, ఎడమ వైపు చేయడము చేస్తూ ఉండాలి. అలా చేస్తూ తొడలని పై ఎలాంటి స్ట్రెచ్ మీకు పడుతుందో అనేది గమనించండి. దీని తర్వాత మనము మోకాలపై వెళ్ళిపోవాలి. మోకాలపై వెళ్ళిపోయి మోకాల చేతుల కింద మీ చెక్కముక్కలని తెచ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము శ్వాస తీసుకుంటూ వీపుని ఆడ్ చేసి శ్వాస వదిలేస్తూ వీపుని రౌండ్ చేయాలి. కొంత సమయం పాటు ఈ విధంగా శ్వాస తీసుకుంటూ వీపుని ఆడ్ చేసి శ్వాస వదిలేస్తూ వీపుని రౌండ్ చేయండి. ఒకవేళ మీకు ఇక్కడ ఇబ్బందిగా అనిపిస్తే చేతులని ఇంకొద్దిగా ముందుకు తీసుకొని రావచ్చు. భుజాలని ముందుకు తెచ్చి ఇంకా డీప్గా మీరు బ్యాక్ బెండ్లో వెళ్ళి వీపుని రౌండ్ చేయవచ్చు. ఇలా కొంత సమయం పాటు చేయాలి. దాని తర్వాత కుడి కాలుని వెనకాల ఆకాశం వైపు తీసుకెళ్ళి ఆ కుడి మోకాల్ని పొట్ట వైపు తెచ్చి తలని ముక్కుని మోకాలికి ఆనించేలాగా చూడాలి. ఇలా 5 నుంచి 6 సార్లు చేయండి. శ్వాస తీసుకుంటూ కాళ్ళని వెనకాలకు చేయడము, శ్వాస వదిలేస్తూ మోకాల్ని ముక్కు వైపు తీసుకొని రావడము చేస్తూ ఉండవచ్చు. కొన్నిసార్లు ఈ విధంగా చేయాలి. దీని తర్వాత కుడి కాలుని కింద పెట్టేసేయండి. ఎడమ కాలుని వెనకాలకి చేయాలి. శ్వాస తీసుకుంటూ కాళ్ళని వెనకాల చేసి పైకి చేయడము, శ్వాస వదిలేస్తూ మోకాల్ని పొట్ట వైపు తీసుకొని రావడము. ఇలా కొన్నిసార్లు మీరు మోకాల్ని ముక్కు వైపు చేస్తూ ఉండవచ్చు. అలా చేసిన తర్వాత చేతులని మ్యాట్పై గట్టిగా బ్లాక్స్పై పెట్టేసి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళని మీరు వార్మప్ చేసేలాగా కొద్దిగా జాగ్ చేయాలి. అలా జాగ్ చేస్తూ కాళ్ళని వార్మప్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనము కుడి కాలుని చేతుల మధ్యలో తీసుకొని వచ్చేసి ఆంజనేయాసనం చేద్దాము. ఎడమ మోకాల్ని కింద పెట్టేసి చేతులని పైకి చేయండి. ఇలా చేసి మీరు ఆంజనేయాసనం చేయండి.
తొడ కండరాలలో ఎలా అనిపిస్తుందో, నడుము కండరాలలో ఎలా అనిపిస్తుందో గమనించి చేతులని కింద పెట్టేసి వేరే పాదాన్ని ముందుకు తీసుకొని వచ్చేయాలి. రెండో వైపు కూడా అదే స్ట్రెచ్లో వెళ్ళండి. రెండో వైపు కూడా ఇదే విధంగా మనము స్ట్రెచ్లో ఉండి దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి మనము ఒక కాలుని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళాలి. అలా కాలుని పైకి తీసుకెళ్ళి మీ మోకాల్ని కపోతాసనంలో తెచ్చి చేతుల మధ్యలో పెట్టేసేయండి. ఇక్కడ కుడి పాదాన్ని కుడివైపు చేసి పెట్టాలి. అలా పెడుతూ కుడి మోకాల్ని కొద్దిగా కుడివైపు చేసి ఎడమ తొడని కూడా, ఎడమ పాదాన్ని కూడా ఎడమ వైపు చేయండి. అలా చేసి కూర్చోండి. ఇంతకుముందు ఎపిసోడ్లో ఈ చెక్క ముక్కని మనము పృష్ఠభాగం కింద పెట్టేసి ఆసనాన్ని చేశాము. ఈరోజు మనము కఫోనిభూ కపోతాసనం చేయబోతున్నాము. అంటే మోచేతులని భూమికి ఆనించేలాగా. భూమికి ఆనించాలంటే మన శరీరంలో ఫ్లెక్సిబిలిటీ బాగా ఉండాలి. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు కాబట్టి మోచేతులని కనీసం ఈ బ్లాక్ హైట్లో పైకి తీసుకొని వెళ్ళవచ్చు. వీలైతే నెమ్మదిగా మీ బ్లాక్స్ని కొద్దిగా ముందుకు చేసి మీ మోచేతులని ఇలా బ్లాక్స్పై పెట్టండి. ఇలా పెట్టేసి మీ పృష్ఠ భాగాలలో ఎలాంటి స్ట్రెచ్ అనుభవిస్తున్నారో గమనిస్తూ ఉండాలి. ఒకవేళ మీకు ఈ స్ట్రెచ్ చాలా తీవ్రంగా అనిపిస్తే బ్లాక్ హైట్స్ని పెంచుకొని ఈ హైట్లో కూడా మీరు చేతులను పెట్టవచ్చు. ఇలా పెట్టేసి మీ పృష్ఠ భాగాలని కిందికి తీసుకొని రావడానికి, తలని ఇంకా ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నించాలి. అలా ఉంటూ కొంత సమయం పాటు ఉండండి. ఇలా బ్లాక్ హైట్స్ కొంత పైకి చేసి ఉండి మళ్ళీ బ్లాక్ హైట్స్ని కిందికి చేసి ఇంకా కిందికి రావచ్చు. దీంతో మీ నడుము భాగాలలో, వీపులో, తొడలల్లో ఎలాంటి స్ట్రెచ్ అనుభవిస్తున్నారో గమనించి నెమ్మదిగా పైకి వచ్చేసేయాలి. చూసారుగా, ఈ ఆసనం పేరు కఫోనిభూ కపోతాసనం. ఈ ఆసనం చేయడం వల్ల నడుము కండరాలకి మంచిది. అలాగే నడుము కండరాలకు, తొడ కండరాల్లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. ఎడమ కాలుని బాగా ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళిపోయి ఇప్పుడు మనము ఎడమ మోకాల్ని చేతుల మధ్యలో తీసుకొని రావాలి. అలా తీసుకొచ్చేసి మనము కుడి పాదాన్ని కొద్దిగా కుడి వైపు చేద్దాము. ఇంకా కుడి కాలుని, కుడి కాళ్ళ వేలని కుడివైపు చేయండి. అలా చేస్తూ మీ నడుముని బాగా స్క్వేర్ చేసుకోవాలి. ఈ విధంగా స్క్వేర్ చేస్తూ నెమ్మదిగా మనము ముందు వైపు చూస్తూ తలని కొద్దిగా ముందు వైపు చేస్తూ నెమ్మదిగా మీ యొక్క మోచేతులని బ్లాక్స్పై వచ్చేలాగా చేసుకోవాలి. రెండో వైపు కూడా ఇలా బ్లాక్ హైట్ పెంచాలా, అది మీపై ఆధారపడి ఉంది. మీకు ఇబ్బందిగా ఉంటే బ్లాక్ హైట్ పెంచండి, లేదా ఇదే హైట్లో ఉండండి. మోచేతులని ఇంకా దూరంగా చేయవచ్చు. అలా దూరంగా చేస్తూ ఛాతిని ఇంకా కిందికి తీసుకొని రావచ్చు. అలా తీసుకొస్తూ మీరు ఇక్కడే ఉండండి. ఇలా ఆసనంలో ఉండి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసేయాలి. కపోతాసనం చేసిన తర్వాత మళ్ళీ మనము నార్మల్గా బద్ధకోణాసనంలో కూర్చోవచ్చు. ఇలా బద్ధకోణాసనంలో కూర్చొని తొడలని మళ్ళీ రిలాక్స్ చేసుకోవచ్చు. లేదా మోకాలని దగ్గరగా తెచ్చేసి కాళ్ళని కుడివైపు చేయడము, ఇలా ఎడమవైపు చేయడము, అలా చేస్తూ మీరు రిలాక్స్ అయిపోవాలి. ఇలా కౌంటర్ చేయడం వల్ల నడుం ఇంకా తొడ కండరాలు బాగా స్ట్రెచ్ అయి రిలాక్స్ అవుతాయి. ఈరోజు మన యోగా క్లాస్లో కృష్ణ గారిని అడగబోయే క్వశ్చన్ ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విధంగా మీరు మోకాల్ని బెండ్ చేస్తున్నారు కాబట్టి మోకాళ్ళలో ప్రెషర్ అనేది బాగా పడి మీకు కష్టంగా ఉండవచ్చు. కాబట్టి మీరు ఈ ఆసనం చేయకపోవడము, లేదా ఆసనం కొంత వరకే చేయవచ్చు. చేసిన ఎక్కువ సమయం పాటు ఉండకుండా తొందరగా బయటికి వస్తే మంచిది. రెండో విషయం ఏంటంటే, ఎవరైతే నడుములలో ఫ్లెక్సిబిలిటీ లేదో, ఎవరైతే కింద కూర్చోలేరో, ఎవరైతే బద్ధకోణాసనం బాగా చేయలేరో అలాంటి వాళ్ళు నాలాగా కపోతాసనము
అస్సలు చెయ్యలేరు. చెయ్యగలుగుతాము అని మిమ్మల్ని మీరు పుష్ చేస్తూ ఆసనంలో వెళ్ళినట్టు అయితే నడుములో తొడలో ఉండే కండరాలు తెగిపోయి ప్రమాదం ఉంది. కాబట్టి మీతో ఎంత వీలవుతే అంతగా కుషన్స్ పెట్టేసి, బోల్స్టర్స్ పెట్టేసి, ఏవైతే ఇంతకుముందు చూపించామో దీని తర్వాత కూడా నేను చూపించబోతున్నాను, అలాంటివన్నీ మీరు ఆసనంలో ప్రాప్స్ పెట్టేసి ముందు ఉండి దాని తర్వాత మీరు ఆసనాలను చేయండి. చూసారు కదా, కఫోనీబు కపోతాసనం చేయడం వల్ల వచ్చే లాభాలేంటో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ బెనిఫిట్స్ అన్నీ పొందండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.